జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు 3వ రోజు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. పవిత్ర త్రివేణి సంగమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తూ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే మరోవైపు మండుతున్న ఎండలు భక్తులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. కాళేశ్వరంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అంత్య పుష్కరాలకు వైద్య ఆరోగ్య శాఖ తరఫున విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 మెయిన్ క్యాంపులు, ఈచ్ క్యాంప్ లో మనము 20 బెడ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ గా 40 బెడ్స్ మనము ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సిబ్బందిని రౌండ్ ది క్లాక్ మనం ఏర్పాటు చేశాము. అదే విధంగా ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ మొత్తము పుష్కరాల ఏరియా అంతా, అంటే కాళేశ్వరం గ్రామంలో సంబంధించి చుట్టుపక్కల మనము 10 ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను మనం పెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ భక్తులను ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు కావాల్సిన మెడిసిన్స్, అదేవిధంగా ఏమైనా దెబ్బలు తగిలినట్టయితే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా సరస్వతి ఘాట్లో మనము 20 బెడ్స్ తో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్లో స్పెషలిస్టులను కూడా మనం ఎంజిఎం హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ఆ వైద్య సహాయం అక్కడ పొందాలి. ఎందుకంటే ఎక్కువ స్నానాలు సరస్వతి ఘాట్లో చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అక్కడ వైద్య సహాయం దొరుకుతుంది. తప్పకుండా అది చేసుకోవాలి. అదేవిధంగా 108 సర్వీసెస్ కూడా అంబులెన్స్ మనం 9 డిప్లాయ్ చేశాము. ఆ 9ని చుట్టూ మన కాళేశ్వరం చుట్టూ అందుబాటులో ఉంటాయి. ప్రతి కిలోమీటర్కి ఒకటి, 6 కిలోమీటర్కి ఒకటి మనకు పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులు మంచి పుణ్యస్నానాలు ఆచరించి వెంటనే ఏదైనా హెల్త్ పరంగా సమస్యలు వస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్య విజ్ఞప్తి ఏంటి అంటే, ఎండలు బాగా ఉన్నాయి, 40 దాటి 43, 44 వరకు వెళ్తున్నాయి కాబట్టి డేంజర్ అలర్ట్ లో ఉన్నట్టు లెక్క. కాబట్టి ఎవరైతే పిల్లలు, వృద్ధులు, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, అదేవిధంగా ఇతర క్రానిక్ ఇల్నెస్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఉదయాన్నే స్నానం చేయడం లేదా సాయంత్రం వేళల్లో స్నానం చేయడం అనేది చేయండి. ముఖ్యంగా 11 నుంచి 4 గంటల వరకు బయట ఉండకపోవడమే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మాకు నోటీస్ చేసినట్టయితే తప్పకుండా వైద్య సహాయం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.